హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే కాళేశ్వరం వెళ్ళిన రోజు బ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాండి. కాళేశ్వరం వెళ్ళే ముందు అందరూ టెన్షన్తో హడావుడిగా అవి ఇవి తీసుకుపోవాలని ఆరాట పడాల్సిన అవసరం లేదండి. మనకు అక్కడ అన్నీ దొరుకుతాయండి. అరటి దొప్ప కాడ నుంచి పూలు, గాజులు, చీర, జాకెట్, అమ్మవారికి పెట్టాల్సినవి అన్నీ దొరుకుతాయండి. గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని ఇలా స్నానం చేసుకొని అరటి దొప్పలు ఇవి ఉంటాయి కదండి, నీళ్ళలో వదిలిపెట్టుకునుడే. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేనైతే చేసుకున్న పూజ మా పిల్లలతో కూడా చేపిస్తున్నా. మా పెద్ద పాప చేస్తుంది, మా చిన్న పాప చేయమంటే భయపడింది. ఇక చేసి మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. గోదావరి నుంచి బయటకు వస్తుంటే మా పాప బాగా ఏడ్చింది. నేను ఈత కొడతా, నేను బోట్ ఎక్కుతాని బాగా ఏడ్చింది. ఇక ఆమెను తీసుకొని బయటకు వచ్చే మాకు సరిపోయిందండి. ఇక అందరూ మేము చాలామంది వెళ్ళినాం, బస్సులో 10 మంది దాకా వెళ్ళినామండి. కానీ వాళ్ళందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. మేము వరకే మిగిలిపోయినాం మా పిల్లలతోటి. వాళ్ళందరితో కలిస్తే ఇంకేమైనా ఉందే, వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో వేరే వేరే వెళ్ళారు. మేమైతే ఇటు దిక్కొచ్చినాము. అంటే గుడికి దగ్గరలో కొంచెం అనమాట అండి ఇక్కడ ఇది. వచ్చినాం, మా పూజ కంప్లీట్ అయిపోయి మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చి మిగతా దేవుళ్ళు కూడా పూజలు చేసుకొని మేము గుడికి వెళ్ళే వరకు గుడి అయితే క్లోజ్ అయిందండి. 2 గంటల నుంచి 4 గంటల వరకు కాళేశ్వరంలో శివాలయం అయితే క్లోజ్ చేస్తారు. మల్లికార్జున స్వామి అండి, మల్లికార్జునుడు అంటారు ఇక్కడ. ఈ ఈ ఇక్కడ దాకా వాటర్ వస్తాయంటండి. ఈ వాటర్ పైకి మెట్లు దాకా వస్తాయంట వర్షాకాలంలో అయితే. గుడిలోకి వెళ్ళినాం. తుల జమ్మి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు అయితే నేను వెలిగించుకున్నాండి. 365 ఒత్తులు అంటారు కదా, అవైతే నేను కాల్చుకున్న. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా చిన్న పాప నా పక్కనే ఉంది, నేను కూడా చేస్తానంది. ఇక నన్ను పట్టుకొని కూర్చుందామే. మా పూజ కంప్లీట్ అయిపోయింది. శివలింగం చూడంత బాగుందో. ఇక్కడ ఇక్కడ వ్యూ కూడా ఉందండి, మంచిగా అనిపించింది. గోమాతలు, నందీశ్వరులు బయట భలేగా అందరికీ దర్శనం ఇస్తున్నారు. చాలా బాగుంది. మా పిల్లలైతే బనానా పెట్టుడు, జామకాయలు పెట్టుడు మస్తేపు ఆడుకున్నారు. చాలా బాగా అనిపించింది. కానీ ఒక్కటే మంచిగా అనిపించలేదు. హోటల్స్ ఉంటే మంచిగా ఉండు తినడానికి ఏదన్నా, కానీ అక్కడ హోటల్స్ ఏమీ లేవండి. ఇంటి దగ్గర నుంచి ఏమైనా ప్రిపేర్ చేసుకొని పోతే మంచిగా ఉండు, కానీ మేము అనుకోకుండా వెళ్ళినాము. అసలు ఈ దర్శనం అనుకోకుండా జరిగిందండి మాకు. కానీ కార్తీక మాసంలో ఇలా దర్శనం చేసుకున్నందుకు చాలా బాగా మంచిగా అనిపించిందండి నాకు. కానీ ఈ కాళేశ్వరం నేను రెండోసారి వెళ్ళటమే. కా ప మేము పరకాల నుంచి వెళ్ళే వరకు మాకు చాలా లేట్ అయింది. కాళేశ్వరానికి ఎవరైనా దగ్గర ఉన్నోళ్ళు ఉంటే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ కార్తీక మాసంలో అక్కడ స్నానం చేస్తే చాలా మంచిదంట. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.